హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులైంది కదండి మనం ఇలా కలుసుకొని. మేము బిజినెస్ స్టార్ట్ చేసాం కదండి, ఆ పనిలో కొంచెం బిజీగా ఉండి అసలు నాకు వ్లాగ్స్ చేయడమే అవడం లేదండి. ఏంటి రైల్వే స్టేషనే చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. రీసెంట్గా మేము అమ్మ వాళ్ళతో కలిసి తిరుపతి వెళ్ళామండి. రాజమండ్రి నుండి అమ్మ, డాడీ, నేను, మా బావ, బంగారం కలిసి వెళ్ళామండి. హైదరాబాద్ నుంచి అటు తమ్ముళ్ళు, మరదలు వస్తున్నారు తిరుపతికి. ఇంకా మేము ఎక్కే ట్రైన్ రాలేదండి, 1 అవర్ లేట్ అంట. అందుకనే ఇక్కడే కూర్చుని వచ్చే ట్రైన్ని వెళ్ళే ట్రైన్ని చూస్తూ ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. తిరుపతికి ట్రైన్ ఎక్కేసామండి. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కూడా. ఇప్పుడు మేము అలా తిరుపతి వెళ్తూ ఉంటాము. ఈలోపు మీరేం చేయాలి? ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఈ వీడియోని మీరు ఇలానే చూస్తూ ఉండండి. మళ్ళీ మనం మార్నింగ్ తిరుపతిలో కలుద్దాం. తిరుపతి వచ్చేసామండి. ఎప్పుడో మార్నింగ్ 6కి దిగవలసిన వాళ్ళం మేము. ఇప్పుడు టైం 7:30 అయ్యింది. కరెక్ట్గా ఇప్పుడు తీసుకొచ్చాడండి తిరుపతి. ట్రైన్ చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చే ట్రైనే లేట్ అనుకుంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చే ట్రైన్ కూడా లేట్ అయ్యింది. అందుకని వాళ్ళ కోసం ఇక్కడే మేము స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము. మేము దిగిన ట్రైన్ వెళ్ళగానే తమ్ముడు వాళ్ళ ట్రైన్ వస్తుందంట. అందుకని స్టేషన్ బయట వెయిట్ చేద్దామని బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడే మా తమ్ముడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఈలోపు మా పెద్దమ్ముడు, చిన్నతమ్ముడు, మరదలు వచ్చేసారు. ఇప్పుడు మేము అందరం కలిసి కొండపైకి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఇంకా మా ఫ్యామిలీలో అమ్మగాడు, చెల్లి, మరిదిగారు, మా పప్పుగాడు మిస్ అయ్యారండి. ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ లేక కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు. ఇంకా మేమందరం కలిసి కొండపైకి స్టార్ట్ అయిపోయామండి. కొండపైకి స్టార్ట్ అవుతున్నప్పుడు మధ్యలో కొంచెం చెకింగ్ ఉంటుంది కదండి. ఇక్కడ మా బ్యాగులన్నీ చెక్ చేస్తున్నారు. ఈ లోపల మేమందరం సరదాగా నడుచుకుంటూ ఇలా ఎదురుకొస్తున్నాము.
ఇప్పుడు మేమందరం రెడీ అయిపోయి స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి. మా దర్శనం టైము ఈవినింగ్ 5, అందుకని మేము 3:30కే లైన్లోకి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి టైం 9:30 అయ్యిందండి. మొత్తం మీద స్వామివారిని మంచిగానే దర్శనం చేసుకుని వచ్చేసామండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదండి, గుడిలో ఎక్కడ మనం వీడియోలు తీయకూడదని. అందుకనే కనీసం బయట వాతావరణం అన్న మీకు కొంచెం చూపిద్దామని ఇలా కొంచెం వీడియో తీసానండి. స్వామివారి దర్శనం చేసేసుకుని ఇక్కడే పక్కనే ఉన్న వెంగమాంబలోకి వెళ్ళి అక్కడే భోజనం చేసేసాము. మేము స్వామివారి దర్శనం చేసేసుకుని వెంగబాంబలో భోజనం చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నామండి. రేపు మార్నింగ్ ఇక్కడే కొండపైన ఉన్న కొన్ని గుళ్ళకి వెళ్తామండి. ఆ వీడియోలను కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.